చూస్తే ఒక గుడ్డివాడు త్రోవపక్కలో కూర్చుని ఉన్నప్పుడు యేసు ప్రభువు ఆ దారిలో వెళ్తున్నాడని విని, దావీదు కుమారుడా నన్ను కరుణింపుము అని కేకలు వేశాడు. శిష్యులు గద్దించారు, కాముగా ఉండాలి, అరవొద్దు అని. అయితే వాళ్ళ మాటలు లక్ష్య పెట్టాడా? లక్ష్య పెట్టలేదు. దేవుడు ఆయన స్వరాన్ని వింటాడు అన్న నమ్మకంతో దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని మరి బిగ్గరగా కేకలు వేశాడు. అతని విశ్వాసం ఏంటి? నేను దేవుణ్ణి పిలిస్తే ఆయన నా దగ్గరికి వస్తాడు, నన్ను బాగు చేస్తాడు అన్న నమ్మకం. గుడ్డివాని కేకలు విన్న ప్రభువు వెనక్కి తిరిగి వచ్చి, స్వస్థపడగోరుచున్నావా అని అడిగి వానిని ముట్టి బాగు చేశాడు. నీ నమ్మకము, నీ విశ్వాసమే నిన్ను బాగు చేసిందని చెప్పాడు. అంటే కార్యం చేయడానికి దేవుడు సిద్ధంగానే ఉన్నాడు. ఆయన ఆశించేది కేవలం ఆయనను నమ్మడం. కాబట్టి దేవునిలో విశ్వాసము, నమ్మకము కలిగి జీవించే విషయాల్లో మన యొక్క ఆత్మీయ స్థితిని సరి చేసుకోవాల్సినటువంటి సమయం ఇది.